చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో దానికి రాయలసీమ ప్రాజెక్టుకు శాశ్వతంగా కూడా సమాధి కూడా కట్టడం జరిగింది. అది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారితో కుదిరిన రహస్య ఒప్పందం వల్ల ఇదంతా కూడా జరిగింది. ఇది స్వయంగా కూడా రేవంత్ రెడ్డి గారే తెలంగాణ అసెంబ్లీలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత కనీసం అప్పటికైనా కానీ ప్రజల యొక్క కోరిక ప్రకారం కూడా తిరిగి ప్రారంభిస్తాడేమో రాయలసీమ లిఫ్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఊసే ఎత్తుకోకుండా పరిస్థితి కూడా కలిగించారు. కాబట్టి రాయలసీమ ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అందరూ కూడా కలిసి 2 డిమాండ్లతో వెంటనే రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించాలని చెప్పేసి, అలాగే హంద్రీ నీవాను కూడా ప్రాజెక్టు కూడా వెడల్పు చేయాలని చెప్పేసి ఈ 2 డిమాండ్లతో కూడా మేము అనేది కూడా చల్లో పోతిరెడ్డిపాడు అని చెప్పి పోతిరెడ్డి దగ్గర ఒక బహిరంగ సభ కూడా 5వ తేదీ కూడా ఏర్పాటు చేయడం అయింది. అందుకోసమే అనంతపురం జిల్లాలో ఉండే అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ పోతిరెడ్డిపాడు దగ్గర బహిరంగ సభలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మన ప్రాంతాన్ని ముఖ్యంగా కూడా కరువు ప్రాంతమైన మనం కూడా కాపాడుకోవాలని చెప్పేసి కూడా పిలిపిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.